హలో ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్ టాస్క్ అయిపోయాయి. ముగ్గురు మాత్రమే మనం ఆపగలిగాం అనుకున్నారు హౌస్మేట్స్ అందరూ. ఇంతలో బిగ్ బాస్ ఇంకో ఛాన్స్ ఇస్తూ మరిన్ని టాస్క్స్ ఆడే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ టాస్క్ స్విమ్మింగ్ పూల్లోంచి లాక్ తీసి టైర్స్ని స్లాట్లో వేయవలసి ఉంది. ఆ టాస్క్లో ఎవరు అయితే గెలవలేదు. యాజ్ ఎక్స్పెక్టెడ్ నిఖిల్ మాత్రం కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళాడు. బట్ తన బ్యాడ్ లక్ పాపం మొత్తానికి 2 క్లాన్స్ ఓడిపోవడం వల్ల ఆల్రెడీ ఉన్న 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ యాడ్ అయ్యి మొత్తం 10 ఎంట్రీస్ అయ్యాయి. తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్లో మణికంఠ అండ్ యష్మి ఆడారు. మణికంఠ గేమ్ ఫస్ట్ అయిపోవాల్సి ఉంది, కానీ మాట్లాడకండిరా, నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు అర్థమైంది, నేను ఆడగలను, మీరు మాట్లాడితే నేను బ్యాలెన్స్ తప్పిపోతాను అంటూనే గేమ్ని పోగొట్టుకున్నాడు. ఈ లోపల యష్మి టాస్క్ని కంప్లీట్ చేసి వైల్డ్ కార్డ్ని శక్తి క్లాన్ కార్డ్తో రీప్లేస్ చేసింది. ఆ తర్వాత బాల్ త్రో చేసే గేమ్ ఆడారు. ఫ్రెండ్స్, ఈ గేమ్లో క్లాన్ చీఫ్గా సీత ఫెయిల్ అయింది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గేమ్ ఏమి ఫిజికల్లీ డిమాండింగ్ కాదు. సో ఐదర్ నైనిక ఆర్ ప్రేరణని పంపించుండొచ్చు. వాళ్ళకు కూడా టాస్క్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉండేది. బట్ నబీల్ అడిగాడు కదా అని నబీల్ని పంపింది. అన్ని గేమ్స్ నబీల్ ఆడేస్తే మిగతా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏముంటుంది చెప్పండి. అండ్ ఫైనలీ నబీల్ ఓడిపోయాడు. అండ్ శక్తి క్లాన్ మెంబర్ అయిన ఆదిత్య ఓం గారు గెలిచి ఇంకొక వైల్డ్ కార్డ్ని వాళ్ళ క్లాన్ కార్డ్తో రీప్లేస్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మణికంఠ గురించి చెప్పుకోవాలి. మణికంఠ కెమెరా ముందు నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ప్రూవ్ చేసుకోవడానికి అన్నాడు. ఫ్రెండ్స్, ఎవరికైనా ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. కానీ మణికంఠ కూడా బాగానే ఆడాడు, తన మ్యాక్సిమం ఇచ్చాడు. బట్ క్లాన్ మెంబర్స్ సజెషన్ తీసుకోలేదు కాబట్టే ఓడిపోయాడు అని పాపం అందరూ మణికంఠకి అగేన్స్ట్ అయిపోయారు. అదర్వైజ్ హీ ప్లేడ్ వెరీ వెల్.